జూలై 4వ తారీఖు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి, విశ్వమానవుడు వివేకానందుల వారి యొక్క వర్ధంతి, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి మరియు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి. మన్యం వీరుడు బ్రిటిష్ సైన్యంపై విప్లవ విల్లును ఎక్కుపెట్టి మన్యం ప్రజల్ని సైనికులుగా మార్చి స్వతంత్ర పోరాటంలో భాగం చేసి వారిని చైతన్యపరిచి తన రంపా తిరుగుబాటుతో బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన తెలుగు వీరుడు, భారత యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి చుట్టుముట్టు బ్రిటిష్ సేనలన్నీ కూడా చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న, బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోతున్నా కూడా 27 ఏళ్ల వయసులో వందే మాత్రమంటూ భారతమ్మ ఒడిని చేరిన భారత పోరాట విప్లవ చైతన్య ధీరుడు అల్లూరి సీతారామరాజు గారు. విశ్వమానవుడు, భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ప్రపంచానికి చాటి సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భారత చైతన్యమూర్తి వివేకానందుల వారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యమే ఆయుధంగా, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా, అలాగే యువ చైతన్యమే మార్గంగా భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి లక్ష్య మార్గదర్శి వివేకానందుల వారు మన భారతదేశాన్నే సందేశంగా మార్చి ప్రపంచానికి అందించి నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి గొప్పనైన మహానుభావుడు వివేకానందుల వారు. అలాగే భారత జాతీయ మువ్వనెల జెండా రూపకర్త, దేశభక్తుడు, గొప్పనైన స్వతంత్ర యోధుడు, మహాజ్ఞాని, మహామేధావి, పలు భాషలు మాట్లాడే వ్యక్తి. ఆయనను డైమండ్ వెంకయ్యగా, కాటన్ వెంకయ్యగా అని అంటారు, అలాగే జెండా వెంకయ్యగా అని అంటారు. కాబట్టి తన జీవితం అంతా కూడా స్వతంత్ర పోరాటంలో భాగమై దేశానికి అర్థం చేసినటువంటి గొప్పనైన దేశభక్తుడు పింగళి వెంకయ్య గారు. అలాగే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ ధీరుడు దొడ్డి కొమరయ్య గారు. ఆనాడు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దొరల ఆగడానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా విష్ణూర్ దొర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేసి గర్భల సంఘంగా తయారు చేసి దొర గడికి వ్యతిరేకంగా, దొర యొక్క పాలనకు వ్యతిరేకంగా, నాటి యొక్క నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్పనైన మహాయోధుడు దొడ్డి కొమరయ్య గారు. తెలంగాణ భగత్ సింగ్ తన 19 ఏళ్ల వయసులో దొర గడికి వ్యతిరేకంగా, దొర యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా, నిజాం యొక్క అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి పోరాట తత్వాన్ని నింపి చైతన్యాన్ని రగిలించినటువంటి ధీరుడు దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య యొక్క స్ఫూర్తి ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఇప్పటికి కూడా నేను ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది. తన 19 ఏళ్ల వయసులో దొర గడీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో, ర్యాలీ తీస్తున్న సమయంలో విష్ణూర్ దొర రామచంద్రారెడ్డి దొర గడి నుంచి వచ్చినటువంటి బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో నేల కొరిగినటువంటి తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో నిలిచి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారి యొక్క వీరత్వం, వివేకానందుల వారి యొక్క ఆలోచన జ్ఞానం, పింగళి వెంకయ్య గారి యొక్క దేశభక్తి మరియు అంకిత భావం, దొడ్డి కొమరయ్య గారి యొక్క పోరాట తత్వంతో నేటి తరమంతా కూడా దేశం యొక్క సేవలో భాగం కావాల్సిన అవసరం ఉంది, దేశ వికాసంలో భాగం కావాల్సిన అవసరం ఉంది.